ఫైనాన్షియల్ టెర్రరిస్టా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఎవరున్నారు ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని? ఓ వ్యక్తి అన్నాడు, ఇక్కడనే కూర్చొని ఒక వ్యక్తి అన్నాడు. వాడు తాగుబోతుడు వాడు పిల్ల బచ్చాడు. వాడు కూడా ఏదో మాట్లాడిన దానికి అది వైఎస్ఆర్సీపీ పార్టీలో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కారు టైర్లు అడిగే వాళ్ళు కూడా పట్టించుకోరు. చల్తీ నువ్వు చెప్పిన మాటకే వస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ టెర్రరిస్టే. కుటుంబ ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టలా? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ప్రూవ్ చేయమని ఒక్కటాన్ని సరే. ఈడీ ప్రూవ్ అయిందా? సిబిఐ ప్రూవ్ అయిందా? స్టిల్ దే ఆర్ ఆల్ ఇన్ కోర్ట్, నాట్ యెట్ ప్రూవ్డ్ హౌ దిస్ ఫెలో వన్ డ్రంకర్, వన్ గంజాపేట్, గంజాలు కొట్టేవాడు, తాగుబోతు ఎవరు అమెరికాలో వాడితో ఉండేవాళ్ళు మాకు చెప్పింది మాట. మీరు చూడలేదు? వాడి చిట్టా బయటకు తీస్తాను నేను కూడా త్వరలో తీసి. అనొచ్చా వాడు వీడు? ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు ఎందుకు అన్నాడు? ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముద్దు బిడ్డని పొలిటికల్గా ఒక మాస్ కంటెంట్ని క్రియేట్ చేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుని అనే స్థాయి వాడిది. వాడు నా పొలిటికల్ గురువుని, నా అన్నని వాడు గీడు అంటే నేను ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికన్నా రెడీగా ఉన్నా. గాడికి రమ్మని చెప్పి చూసుకుంటావు. దమ్ముంటే ఏం మాట్లాడతావు? డిబేట్ కూర్చోబెట్టు నువ్వే, డిబేట్ కూర్చోబెట్టు నువ్వు, డిబేట్ కూర్చోబెట్టు నువ్వు, కూర్చోబెట్టి వాడు ఎవడు భారత రాజ్యాంగం ప్రకారం వాడన్న మాటకి నేను నిరూపిస్తా. ఏమని? సిబిఐ నాట్ యెట్ ప్రూవ్డ్ దట్ Jagannathan Reddy is a financial terrorist. He did a scam. And ED is not confirmed, not yet. Courts are there. The issue is in court. It's a legal matter, surrounded by legal authorities. How can he? ఒక లోఫర్ గాడు, ఒక యదవ, ఒక తగుబోతి, ఒక దగురుబాచి వాడెవడో ఏదో మాట్లాడితే నాన్నకి వాడు దిగజారితే నేను ఏ ఎక్స్ట్రీమ్ గా వెళ్తాను. నా అన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఎంత దూరం అయినా పోతా. వాడు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. పాలిటిక్స్ మాట్లాడదామా? మీరు కౌంటర్ ఇచ్చినాగా పాలిటిక్స్ మాట్లాడదామా? CBI, ED not yet proved a single P that Jagannathan Reddy did a fraud in quid pro quo. జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకోకి ఆప్ట్ అవ్వదు. ఆప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలు దాటుకొని ఇన్ని సంవత్సరాల పాటు ఉంటాడా? ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని నువ్వు అంటున్నావు. చెప్తా నేను ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ ఎందుకు అయ్యాడు. పేద ప్రజలకి అమ్మఒడి ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి తెలుసు, ప్రతి ఆడబిడ్డ సాక్ష్యం అమ్మఒడి తీసుకుందా లేదా? ప్రతి ముసలి తాత, అవ్వ, అయ్య, పెద్దయ్య, చిన్నమ్మ వీళ్ళందరికీ ఎవ్రీ మంత్ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిండు, అమ్మఒడి, రైతు భరోసా, పిల్లల చదువు, నాడు నేడు. వీటన్నిటినీ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అయ్యి పేద ప్రజల పాలిట దేవుడు అయ్యి ఇచ్చాడు కాబట్టి ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. 5 ఏళ్లలో ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్తారు? ఏం చేసిండు? కళ్ళేమో పోయినాయా? తెలీదా ఏం చేసాడు? మీడియాలో లేవా? మరి మంచి చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి మాట్లాడుతున్నావు. గమ్ముగుండు స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో త్వరలో అన్ని లెక్కలు తీస్తారు, చెప్తా నేను. అది ఈ రోజు సుప్రీంకోర్టు మీరు సపోర్ట్ చేసేటటువంటి వైసీపీ గెలిస్తే లెక్కలు లేవు అప్పుడు, కానీ ఈ రోజు కూటమి గెలిస్తే లెక్కలు మాట్లాడతారు. నేను దాన్ని కూరుకోను. యాంటీ ఫర్ దట్. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట విత్డ్రా చేసుకో. నేను సపోర్ట్ చేసిన ఓటమి అనేది సహజం, గెలుపు ఓటములు అనేది ఆటలో సహజం. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయారు. అసలు ఖచ్చితంగా సీఎం అవుతారు అనుకున్నాం. నేను ఎలక్షన్ చేసినప్పుడు అన్నకి ఓడిపోయాడు, స్వాగతించినాం. ప్రజల కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయని సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయా? అవకతవకలు ఉన్నాయా? నువ్వెట్టంటావు, నేనెట్టంటాను? నా అభిప్రాయం నేను కోర్టుకు వ్యక్తపరుస్తా, నీ దగ్గర చెప్పను. ఎందుకంటే అది లీగల్ గా మీడియాలో చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా, ప్రజాప్రతినిధులు కాదా మీరు? వన్స్ ద ఇష్యూ ఇస్ ఇన్ కోర్ట్, స్టిల్ పెండింగ్, నో వన్ షుడ్ టాక్ అబౌట్. నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడు.